హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు రుద్రాని కుర్రా వ్లాగ్స్. ఈరోజు సండే వ్లాగ్ అండి నేను మీకు షేర్ చేస్తున్నాను. సండే రోజు మేము ఏమేమి చేసామో అవన్నీ మీకు షేర్ చేస్తున్నానండి. యాజ్ యూజువల్గా మేము ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తామండి. హాలిడేస్ రోజున రెగ్యులర్ డేస్ అయితే ఈవినింగ్ వెళ్తామండి. డైలీ వన్ అవర్ అయితే వాకింగ్కి వెళ్తాం నేను మా వారు. అలాగే సండే రోజు కూడా వాకింగ్కి వెళ్ళి రిటర్న్ అవుతున్నప్పుడు మా ఇంటికి దగ్గరలోనే ఫిష్ మార్కెట్ ఉందండి, అక్కడికి వెళ్ళాము. వాకింగ్ నుంచి వచ్చే దారిలోనే ఉంటుందండి. ఏం తీసుకుందామన్నారు, ఫిష్ తీసుకున్నాము. మళ్ళీ మా అత్తమ్మ కోసమని బోటి కర్రీ తీసుకున్నామండి. ఎందుకంటే పాప అన్నీ తినదు కాబట్టి తన ఫిష్ అయితే ఎక్కువ లైక్ చేస్తుంది, తన కోసమని ఫిష్ తీసుకున్నాము. అలా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ బోన్లెస్ ఫిష్ని కట్ చేయించుకుంటున్నారు, కొరమేను చేపని. అది ఎలా చేస్తున్నారా నేర్చుకుందాంలే, ఎప్పుడన్నా నేను తీయచ్చు. మామూలు చేపనైతే నేను కట్ చేసి తీస్తానండి పీసెస్. ఈ బోన్లెస్ ఎలా చేస్తారని చెప్పేసి నేను చూసి వీడియో రికార్డ్ చేసుకున్నాను. ఎప్పుడైనా నేర్చుకోవచ్చులే అని చెప్పేసి మీకు షేర్ చేస్తానండి. అది ఇలా ఫిష్ మార్కెట్ నుంచి ముక్కలు తీసుకొని మేము రిటర్న్ ఇంటికి వచ్చామండి. దారిలో బోటీ కూడా తీసుకొని వచ్చేసాము. ఇంటికి వచ్చాక యాజ్ యూజువల్గాను టిఫిన్కి రెడీ చేశానండి. పైకి వచ్చేటప్పుడు మా అపార్ట్మెంట్లోకి మా హస్బెండ్ కాల్ వస్తే అక్కడ ఆగి, నేను 10 minutesలో వస్తా బుజ్జి, టిఫిన్ రెడీ చేసి ఉంచమన్నారు. అందుకే పైకి రాగానే ఫస్ట్ కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అన్నీ నానబెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఆవిరి రాకుండా ఉంటుందని వాటర్లో నానబెట్టేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను. పల్లీ చట్నీ వేసి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఉల్లిపాయ దోశ వేయమన్నారు. అంటే రాయలసీమ దోశ అంటారు కదండి, అది ఎగ్ దోశ ఒకటి, ఆనియన్స్లో ఉల్లిపాయ చట్నీ పైన వేసి పప్పుల పొడి వేసి ఒక దోశ వేయమన్నారండి. పిల్లలను అత్తమ్మ మా వారు, అందుకని చెప్పి ఉల్లిపాయ చట్నీ వేస్తున్నాను. మిక్సీలో అయితే పేస్ట్ లాగా వస్తుందని. రెగ్యులర్గా దోశల్లో తినడానికైతే కచ్చాపచ్చిగా రోట్లో దంచుకుంటామండి. ఇలా దోశ చట్నీ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసానండి. అత్తమ్మ వాళ్ళకి దోశ వేసాను. ఫస్ట్ మా హస్బెండ్కి హాట్ బాక్స్లో వేసి పక్కన ఉంచేసేసానండి. తర్వాత మా అత్తమ్మకి మా పెద్ద పాపకి పెట్టానండి. చిన్నమ్మాయికి ఇడ్లీ తినేసిందండి. కొంచెం పాలు పోసి ఇడ్లీ పెట్టేసామండి స్మాష్ చేసి. తన బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. నేను వచ్చేసరికి మా అత్తమ్మ పిల్లలిద్దరికి స్నానం చేయించి తలదు వేసి పెట్టేసిందండి. నేను రాగానే ఇల్లు చేసుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసానండి. నెక్స్ట్ మా అత్తమ్మ టిఫిన్ చేయమంటే అప్పటికి వాటర్ ప్రాబ్లం వచ్చిందండి. ట్యాంక్లో వాటర్ అయిపోయిందన్నారు. ఒక 1/2 hour వెయిట్ చేసి నేను వేసిన టిఫిన్ చేసేసిందండి. తర్వాత నేను మార్కెట్ నుంచి వస్తాను, ఫిష్ పాప కోసమని ఫిష్ను మా అత్తమ్మకి నాకు మా హస్బెండ్ వాళ్ళకి బోటి కర్రీ తీసుకొచ్చానండి. ఫస్ట్ టైం అండి అది కూడా తేవటం, మేము ఎప్పుడు తెచ్చుకోలేదు. చూద్దాంలే ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకొచ్చారు మా వారు వెరైటీగా. మా అత్తమ్మకి అయితే తెలుసు అంటండి, నాకు తెలియదు. అందుకని తనే క్లీన్ చేసి ఇస్తానన్నారు. నేనేమో ఫిష్ కర్రీని క్లీన్ చేసేసానండి. ఫిష్ కర్రీ కోసం కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకున్నానండి. ఫిష్ ముక్కలు బాగా కడిగి పక్కన పెట్టేసేసుకున్నానండి. కడిగాక మళ్ళీ కొంచెం ఆ స్మెల్ రాకుండా ఉండాలని చెప్పేసి దాంట్లో కొంచెం లెమన్, కొంచెం ఉప్పు పసుపు వేసి కాసేపు అలా మూత పెట్టానండి, బాగా కలిపేసి. ఎందుకంటే దాంట్లో ఉన్న నీచు వాసన పోతుందండి. అలా చేసి పక్కన పెట్టేసి కర్రీ రెడీ చేసుకున్నానండి. ఫిష్ కర్రీకి కావాల్సిన చింతపండు పులుసు, మసాలా, ఉల్లిపాయ ముక్కలు అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఆ కూర రెడీ చేసుకుంటున్నానండి. ఇటువైపు అత్తమ్మ బోటి కర్రీకి కావాల్సినటువంటి బోటి ముక్కలు నాకు నీట్గా కడిగి ముక్కలు చేసేస్తున్నారండి. అలాగా చేస్తున్నప్పుడే మా పిల్లలు కూడా ఆకలంటే 2 ఎగ్లు బాయిల్ చేసి పెట్టానండి. స్టవ్ మీద పెట్టేశాను. ఇటువైపు దోశలు వేస్తాను, అటు ఎగ్స్ కూడా వేసేసానండి. ఎగ్స్ ఉడికేటప్పుడు మీరు అది పైన పెంకు తొందరగా రావాలంటే కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి, లేదా కొంచెం ఆయిల్ వేసినా ఫాస్ట్గా వస్తాయి. నేనైతే రెగ్యులర్గా కొంచెం సాల్ట్ వేస్తాను, ఫాస్ట్గా కుక్ అవుతాయండి. ప్లస్ పెంకు కూడా ఈజీగా వస్తుందండి. ఆ కుక్ అయినప్పుడు వేడి మీద తీయకుండా ఆ వాటర్ వంపేసి కొంచెం చన్నీళ్ళు కూడా పోసి 2 సార్లు చన్నీళ్ళలో ఉంచేసి పెంకు తీయండి. పైన అంటుకోకుండా మంచిగా వస్తుందండి మీకు. ఇక్కడ ఏంటంటే అండి, దోశ పిండి కూడా బాగా కలిపేటప్పుడు మరీ తిక్కు కలుపుకుండా కొంచెం జారుగా కూడా కలుపుకుండా బాగా పలుచగా రవ్వ దోశలాగా కూడా వస్తుందండి. దోశ పిండి తిక్కుగా కలిపితే కొంచెం మందగా వస్తుందండి, పలుచగా కలిపితే రవ్వ దోశలాగా కూడా వస్తుందండి. ఇక్కడ మా అత్తమ్మకి మందంగా కావాలి కాబట్టి నేను కొంచెం తిక్కుగా కలిపానండి. అదే నేనైతే ఇంకా పలుచగా వేసుకుంటానండి, రవ్వ దోశలాగా. ఇలా టిఫిన్ వంట అవి అవుతూనే ఉన్నాయండి. అలా చేసుకుంటూ ఉన్నప్పుడే మా పిల్లల ఆకలి అంటే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోయి కాసేపు ఆడుకున్నారండి.
ఆకలంటే ఆ ఎగ్ బాయిల్ అయింది, దాన్ని వాళ్ళకి ఒలుచుకొని తినమని మా పెద్ద పాప చేతికి ఇచ్చానండి. తను చాలా కేరింగ్గా చూసుకుంటుంది. మా చిన్న పాపని కూడా, మా పెద్దమ్మాయి. తన ఏజ్ చిన్నదే కానీ అండి తన ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటాయి. నాకు మా అత్తమ్మ ఊరెళ్ళినప్పుడు కూడా, పెన్షన్ కదా ఊరెళ్ళినప్పుడు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇంట్లో గిన్నెలు సర్దడం కానీ, బట్టలు ఫోల్డ్ చేసి షెల్ఫ్లో పెట్టడం కానీ, ఇంకా చాలా బట్టలు బయట చిన్న చిన్న తీగల మీద, తనకు అందే తీగల మీద అన్నీ తీసుకొచ్చేస్తుంది వెళ్ళి. నీట్గా వాళ్ళ డాడీకి ఆఫీస్కి వెళ్తుంటే సాక్స్లు అందిస్తుంది. తనకు కావాల్సిన బ్యాగ్ అన్నీ నీట్గా అందిస్తుందండి. తను రాగానే వాటర్ అని ఇస్తుంది, ఆఫీస్ నుంచి రాగానే స్నానానికి ఫ్రెష్ అవ్వడానికి వాటర్ పెడుతుంది, బకెట్ కడిగేసి నీట్గా. చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుందండి మా పెద్దమ్మాయి. నా పాప అని చెప్పట్లేదు, తన గురించి ఎవరు చూసినా చెప్తారు. తను అన్నిట్లోనూ మంచిగా యాక్టివ్గా ఉంటుందండి. ఒక ఇంట్లోనే కాదు, స్టడీస్లో కానీ, కల్చరల్ యాక్టివిటీస్లో కానీ బాగా యాక్టివ్గా ఉంటుందండి. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము, అందుకే క్లాసికల్లో వేశాను. లాస్ట్ ఇయర్ పాపం బై బ్యాడ్ లక్ వాళ్ళ స్కూల్లో డ్యాన్స్ మాస్టర్ సరిగ్గా రెగ్యులర్ క్లాసెస్ చెప్పలేదు. ఈ ఇయర్ అన్నా బయట వేసి నేర్పిద్దాం అనుకుంటున్నానండి. తనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, బాగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు కూడా బాగా నా పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని నా కోరిక అండి. ఎప్పటికైనా వాళ్ళ కోసమే నేను కష్టపడుతున్నాను. యాక్చువల్గా నా పెద్ద పాప కోసమే నేను జాబ్ కూడా రిజైన్ చేశానండి అప్పట్లో. తను అంటే మా అత్తమ్మ బాగా చూసుకుంటారు, కానీ తను చదువుకోలేదు కాబట్టి, తను ఏదైనా ఇన్ టైంలో చదువుకోవాలన్నా చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలని చెప్పేసి నేను 3 years బ్యాక్ నా జాబ్కి రిజైన్ చేశానండి. అలా ఇప్పుడు 4th క్లాస్ వరకు మనం కొంచెం పక్క నుండి చెప్తేనండి తన తర్వాత బాగా తనంతట తను ఓన్గా చదువుకుంటుంది. అందుకని చెప్పేసి నేనే మానేశానండి. ఒక 1 year తర్వాత మళ్ళీ రీజాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఖర్చులు కూడా బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మాకు చిన్న పాప ఉంది, సెకండ్ టైం కూడా పాపేనండి నాకు. ఇద్దరిని చదివించాలంటే చాలా ఖర్చులు అవుతాయి. ఒక్కళ్ళ సంపాదనతో సిటీలో బతకాలంటే చాలా కష్టం అవుతుంది కదండి. అందుకని చెప్పేసి నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను చిన్న పాపకు సెకండ్ ఇయర్ వచ్చాక. ఇప్పుడు మా అత్తమ్మ బోటీని ఇలా కడిగి పెడుతుంది చూడండి. ఇది ఫస్ట్ బాగా క్లీన్ చేసి నాకు ఇచ్చాక మళ్ళీ ఉప్పు పసుపు వేసి, లైట్గా ఉప్పు అండి ఉండి లేనట్టు ఉప్పు, కొంచెం ఒక స్పూన్ పసుపు వేసారండి మా అత్తమ్మ. ఉడకబెట్టమని స్టవ్ మీద పెడితే నేను ఒక 20 minutes బాగా ఉడకబెట్టి ఇచ్చానండి. దాన్ని మళ్ళీ నీళ్ళలో దేవి పక్కనేసి మళ్ళీ మంచి నీళ్ళతో కడగటానికి అక్కడ పెట్టిందండి. ఆ వాటర్లో ఉడకబెట్టి తీసినప్పుడు కొంచెం ఏదో లాంటి స్మెల్ వచ్చింది. ఏంటి అత్తమ్మ ఇలా స్మెల్ వస్తుందంటే, ఏం కాదమ్మా కడిగాక అంతా బాగుంటుంది చూడు అన్నారు. నిజంగా ఆవిడ చెప్పినట్టే చాలా తెల్లగా మల్లె పువ్వు వల్లే వచ్చింది. అంత బాగా కడిగేశారండి. అందులోనూ అది తెల్లగా అంటే ఎంత కష్టపడిందంటే పాపం ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. 9:40 నుంచి 12:45 1 వరకు కడిగారండి. ఈ కర్రీ నేను మధ్యాహ్నానికి 2 వరకు చేశాను కానండి, లంచ్ టైంకి అయితే అందివ్వలేకపోయాను. దీన్ని ఈవినింగ్ మేము చపాతీలో తిన్నాము. మధ్యాహ్నానికి ఫిష్ కర్రీ ఒకటే రెడీ అయిందండి. ఎందుకంటే ఇది క్లీనింగ్కే చాలా టైం తీసుకుందని చెప్పి నేను అప్పటికి ఫిష్ కర్రీ రైస్ పెట్టేసి వాళ్ళకి భోజనం పెట్టేశానండి. అది జరుగుతున్నప్పుడు ఈ కర్రీ కూడా వండేసాలండి, కానీ అప్పుడు వాళ్ళు తినలేదు, ఇంకా లేట్ అయిపోయింది కదా ఇది తింటాంలే అని చెప్పి నైట్ తిన్నారు చపాతీలో. అత్తమ్మ అదంతా ప్రాసెస్ చేసి ఈ తోలు తీసే దగ్గర లేట్ అయిపోయిందండి. ఆవిడకి తోలు తీయటం చాలా కష్టం అండి ఎట్టయినా కానీ. చాలా నన్ను తీయమంది పాపం, నాకు గోర్లేవు నన్ను తీయమ్మా అంది. నాకు రాలేదండి. చివరికి మా హస్బెండ్ తను గట్టిగా తోమి అలా కట్ చేసి వేసేసేయమ్మా అన్నారు. అందుకే సగం వచ్చిన వరకు తీసేసి మిగతాది అలా వేసేసింది. ఈ కర్రీ కూడా బాగా కుదిరిందండి. ఫిష్ కర్రీ బాగా కుదిరింది, ఈ కర్రీ బాగా కుదిరిందండి. ఇలా వంట అయిపోయాక కాసేపు అందరూ పడుకొని నిద్రపోయారండి. నేనైతే పడుకోలేదు, నా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి కదా అని వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నాను. పైగా చిన్న పాప ఏం చేసిందంటే మార్నింగ్ స్నానం చేసి టిఫిన్ అది ఎగ్ అది తిన్నాక కాసేపు నిద్రపోయి, వీళ్ళందరూ నిద్రపోయేటని తను లేచేసిందండి. ఇంక తను ఎవరి దగ్గర ఉండదు, నిద్ర లెగిస్తే నా దగ్గరే ఉంటుంది. ఇంకా అందుకని నేను తనని పెద్ద పాపను ఒక రూమ్లో వేసుకొని ఆడుకున్నాను కాసేపు సరదాగా. ఈరోజు సండే అయితే మాకు ఇలా జరిగిపోయిందండి. ఈవినింగ్ సరదాగా మళ్ళీ లేచాక కాసేపు పిల్లలతో మా హస్బెండ్ ఆడుకున్నారండి మా టెర్రస్ పైన. మాది పెంట్ హౌస్ అండి, మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, కిందకి కూడా. పైన సరదాగా కాసేపు ఆడుకొని అక్కడే కొంచెం సేపు వాక్ చేసుకుంటుంది మా అత్తమ్మ బయటికి రాలేక. ఈరోజు మటుకు ఈ సండేలో మటుకు ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది మా అత్తమ్మేనండి. ఎందుకంటే ఆ బోటీని
కడగటం మటుకు పెద్ద నరకం అండి. వండటం కంటే కూడా కడగటం నరకం. వండటం పెద్ద ఏం కష్టం అనిపించలేదు. చూడండి, ఎమ్మీ ఎమ్మీ ఫిష్ కర్రీ రెడీ అయింది. బోటి కర్రీ రెడీ అయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇదేనండి మా సండే వ్లాగ్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. దయచేసి ఒక లైక్ కొట్టండి ప్లీజ్. మాకు ఎంతో వ్యూస్ వస్తాయండి. ప్లీజ్, కొత్తగా స్టార్ట్ చేశాము. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.